కొలువుదీరిన డీట్ పరిశ్రమలు అభ్యర్థుల మధ్య వారధి, అందుబాటులోకి సరికొత్త డిజిటల్ వేదిక, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే లక్ష్యం, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలో ఊతమట. ఇదేంటిది? ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ఉద్యోగాల కోసమట డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ ఈ పేరుతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్ వేదికను ప్రారంభించింది. ఇది పరిశ్రమలు, సంస్థలు, నిరుద్యోగుల మధ్య ఒక వారధిగా పనిచేస్తుందట. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగం పొందడానికి ఊతమిస్తుందట. ఇదేంటంటే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని దీని లక్ష్యం అట. సో దాని పేరు డీట్. ఏం చేయాలి దీనికి? మరి ఏం చేయాలంటే ఇదేంటే ముఖ్యంగా దళారులు అంటే కన్సల్టెంట్ వాళ్ళ యొక్క మోసాలకు అడ్డుకట్టగా నిలుస్తుందట. ఇప్పటికే వివిధ సాఫ్ట్వేర్, ఫార్మా, ఎడ్యుకేషన్, సర్వీసెస్ సంస్థలు డీట్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయట. మరిన్ని సంస్థలను ఇందులోకి తెచ్చేందుకు పరిశ్రమల శాఖ కృషి చేస్తోంది. ఏం చేయాలంటే దీని ద్వారా 15 ఏళ్ళు దాటిన వాళ్ళంతా నమోదు చేసుకోవచ్చట. పరిశ్రమలు, సంస్థలేమో తమకు సరైన నైపుణ్యం ఉన్న అభ్యర్థులు లభించట్లేదని చెబుతున్నాయి. కంపెనీలు ఏమంటున్నాయి? స్కిల్ ఉన్న పిల్లలు దొరుకుతలేరని అంటున్నాయట. మరోవైపు నిరుద్యోగులకు ఆయా సంస్థలను సంప్రదించడం కష్టంగా మారింది. ఈ రెండు సమస్యలు పరిష్కరించడానికి డీట్ వేదికగా దోహదపడుతుంది. టీఎస్ ఐపాస్లో ఏదైనా పరిశ్రమ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే అప్పుడే ఆ సంస్థ డీట్లో కూడా తమ సమాచారాన్ని నమోదు చేయాలి అనే ఖచ్చితమైన నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే సమయంలో అన్ని ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల తుది సంవత్సరం విద్యార్థులు ఇందులో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయా విద్యా సంస్థలకు పరిశ్రమల శాఖ సమాచారం పంపించింది. ప్రతి కాలేజ్ ప్రిన్సిపల్ను నోడల్ అధికారిగా నియమించింది. 15 ఏళ్ళు దాటిన వారిని ఇందులో నమోదు చేయించే బాధ్యతను వారికే అప్పగించింది. ఎందుకంటే ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్లు, ఉద్యోగాలు లభించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. జిల్లా కలెక్టర్లను దీనికి చైర్మన్గా నియమించింది. మహిళా సంఘాల సభ్యుల పిల్లలను కూడా చేర్పిస్తున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు నమోదు చేసుకుంటారు కంపెనీ వాళ్ళు. ఎవరైతే నిరుద్యోగులు, మాకు ఉద్యోగస్తులు కావాలా, పిల్లలు కావాలా, పనిచేసే వాళ్ళు కావాలా, వర్కర్స్ కావాలి, ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కావాలని వాళ్ళు అందులో నమోదు చేసుకుంటారు. నిరుద్యోగులు నమోదు చేసుకుంటారు. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇవ్వాలన్న ఉద్యోగాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఇక్కడున్న లోకల్ వాళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. చాలా కంపెనీస్లో అవుటర్స్ ఎక్కువగా ఉంటున్నారు. 70-80% అంతా అవుటర్సే వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మీరు ఏ ఇండస్ట్రీకైనా వెళ్ళండి. ఇప్పుడు మొత్తం ఈ పొల్యూషన్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, ఫార్మాలో కానీ, ఇంకెక్కడైనా పై స్థాయి పోస్టుల్లో మొత్తం బయట స్టేట్ వాళ్ళే ఉంటున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ దీన్ని అమలు చేసే ముందు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశాన్ని కూడా డిస్కస్ చేయాల. దాంట్లో కూడా మన పిల్లలకి తెలంగాణలో కంపెనీలు పెడుతున్నారంటే ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు పొందే వాళ్ళు కంపెనీలు రాయితీలు తీసుకొని పెడతారు కదా. మరి రాయితీలు పొందుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్న పిల్లలకి అవకాశాలు ఎక్కువ కల్పించాలి కదా. ఈ రిజర్వేషన్స్ అమలు చేసినప్పుడే ఇట్లాంటి వాటికి ఒక ప్రయోజనం ఉంటుంది, వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ పోర్టల్లో వివిధ రకాల శిక్షణలు ఇచ్చే సంస్థలను, వాటి ఉద్యోగ నోటిఫికేషన్లను, సాధారణ సందేహాలు, వాటి సమాధానాలను పొందుపరిచారట. మొత్తం 153 రకాల విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలు గుర్తించారట. ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సేల్స్ మేనేజర్లు, టెక్నీషియన్లు, లెక్చరర్లు, వార్డెన్లు, సూపర్వైజర్లు ఇలాంటివి. అభ్యర్థి ఎవరైనా తన భవిష్యత్తుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ వెబ్సైట్ ద్వారా ఉచితంగా పొందొచ్చు. పైగా జాబ్ మేళాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ దళారుల చేతుల్లో డబ్బులు నష్టపోవాల్సిన బాధ తప్పుతుంది. కొన్ని కన్సల్టెన్సీలు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నాయి. మరోవైపు పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులు తమ కార్యాలయాల్లో కూర్చొని తమకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూలకు ఆహ్వానించవచ్చు. ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 20 మంది డేటా అనలిస్టులు అవసరమయ్యారు అనుకుందాం. సంబంధిత నోటిఫికేషన్ను ఆ డీట్ పోర్టల్లో నమోదు చేస్తే అప్పటికే ఉన్న డేటా ఆధారంగా ఆసక్తి కలిగిన అభ్యర్థులను సిస్టమ్ ఎంపిక చేస్తుంది. కృత్రిమ మేధ ద్వారా సంస్థకు సరిపోయే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తుంది. అందులో తమకు కావలసిన వారిని కంపెనీ, సంస్థ ఎంపిక చేసుకొని వారికి రిక్వెస్ట్ పంపిస్తుంది. అభ్యర్థికి ఆసక్తి లేకపోతే డిస్లైక్ చేయొచ్చు.
ఒకవేళ లైక్ చేస్తే అతని పేరు నమోదవుతుంది. ఫైనల్గా ఇంటర్వ్యూ వరకు వెళ్తుంది. అర్హత, అనుభవం, పని, ఇతరత్రాలు సంతృప్తిగా ఉంటే ఆ కంపెనీ అభ్యర్థులను ఇంటర్వ్యూలో ఎంపిక చేసుకుంటుంది. ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్ కూడా డీట్ సిస్టమ్ ద్వారానే ఇస్తారు. అభ్యర్థి జాయిన్ అయిన తర్వాత ఆ సంస్థనే అతని వివరాలను ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తుంది. తద్వారా ఎంతమంది ఎంపిక చేసుకున్నారు అనేది తెలుస్తుందట. 2024 డిసెంబర్ తర్వాత డీట్లో నమోదైన వివరాలు. నిరుద్యోగ అభ్యర్థులు 46,835 మంది నిరుద్యోగులు అందులో ఉన్నారట. కంపెనీలు ఎన్ని ఉన్నాయి? 197 ఉన్నాయట. ప్రకటించిన ఉద్యోగాలన్నీ 6,673. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మరి ఇవి చిత్తశుద్ధితో చేస్తే రిజర్వేషన్స్, ప్రైవేట్ రిజర్వేషన్స్ కూడా అమలు చేస్తే అప్పుడు సాధ్యమవుతుంది.